తన క్వశ్చన్‌కి ఆన్సర్ చేసే ముందుగా మనకు తెలియాల్సింది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏంటి? థైరాయిడ్ హార్మోన్ అంటే ఏంటి? సో, మన విండ్ పైప్ ముందు చిన్నగా బటర్‌ఫ్లై షేప్‌లో ఒక ఆర్గాన్ ఉంటుంది. అది థైరాయిడ్ గ్లాండ్. ఆహ్, అది థైరాక్సిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ థైరాక్సిన్ హార్మోను మన కండరాల ఫంక్షన్‌కి, మజిల్ ఫంక్షన్‌కి, గుండె ఫంక్షన్‌కి అన్ని రకాల ప్రక్రియలకు బాడీలో చాలా అవసరమన్నట్టు. సో, ఆహ్, ప్రెగ్నెంట్ లేడీకి కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఈ థైరాక్సిన్ హార్మోను చాలా అవసరము. సో, బిడ్డ తన సొంతగా 5 మంత్స్ వరకు తన సొంతగా హార్మోన్ ప్రొడ్యూస్ చేసుకోలేదు కాబట్టి ఆహ్, ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ హార్మోన్ అవసరం పడుతుంది. సో, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటారో ఒక 3 మంత్స్ ముందే మన థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకొని, ఒకవేళ హైపర్ థైరాయిడిజం ఉన్నా, అంటే హార్మోన్ లెవెల్స్ ఎక్కువున్నా, హైపోథైరాయిడిజం అంటే హార్మోన్ లెవెల్స్ తక్కువున్నా, దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకొని, అప్పుడు ఆహ్, క థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్‌లోకొచ్చాక, అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే, అప్పుడు హెల్తీగా ప్రెగ్నెన్సీ అండ్ బేబీ కూడా హెల్తీగా ఉంటారు. ఇవి ఇంకా కొంతమందికి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి యాంటీబాడీస్ ఎక్కువున్నట్టయితే వాటి వలన రికరెంట్ అబార్షన్స్, ప్రెగ్నెన్సీ రాకపోవడము, అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, ఇలాంటి సమస్యలుంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఒక 3 మంత్స్ ముందే ఈ థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేసుకోవాలి. కొంతమందికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక ఇది ఆహ్, ఈ థైరాయిడ్ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ బయటపడతాయి. సో, అలా ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం ఉంటే ఎల్ట్రాక్సిన్ టాబ్లెట్స్ ఇస్తాము. హైపర్ థైరాయిడిజం ఉంటే పీటీయూ, మెథిమజోల్ లాంటి టాబ్లెట్స్ ఇస్తాము. సో, ఇలా టాబ్లెట్స్ వలన ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే, ఈ హైపోథైరాయిడిజంలో థైరాయిడ్ టాబ్లెట్స్, ఎల్ట్రాక్సిన్ టాబ్లెట్స్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే తల్లికి ఆ హార్మోన్స్ తక్కువుంటాయి గాబట్టి, మనం సప్లిమెంట్ లాగా బయట నుంచి టాబ్లెట్స్ రూపంలో ఇస్తున్నాం. కాబట్టి దానికి ఏ ప్రాబ్లమ్ ఉండదు. అది ఎర్లీ మార్నింగు ఎంప్టీ స్టమక్‌లో వేసుకోవాలి టాబ్లెట్, ఎల్ట్రాక్సిన్ టాబ్లెట్. 1 అవర్ వరకు ఫుడ్డు వేరే టాబ్లెట్స్ తీసుకోవద్దు. అలా అయితే అబ్జార్ప్షన్ బెటర్ ఉంటుంది. ఇక పీటీయూ టాబ్లెట్స్ హైపర్ థైరాయిడిజంకి ఇచ్చే టాబ్లెట్స్ కూడా డాక్టర్ పర్యవేక్షణలో కరెక్ట్‌గా వేసుకోవాలి. సో, ఇలా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్‌గా ఉన్నట్టయితే బిడ్డ బ్రెయిన్ డెవలప్‌మెంటు, ఇంకా ఓవరాల్ గ్రోత్ డెవలప్‌మెంటు కరెక్ట్‌గా ఉంటుంది. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ లేడీ కూడా హెల్తీగా హెల్తీగా ఉంటుంది త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ. సో, ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకొని దానికి తగ్గట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చాలామందికి అయోడిన్ డెఫిషియన్సీ వలన కూడా ఈ హైపోథైరాయిడిజం వస్తుంది కాబట్టి అయోడినైజ్డ్ సాల్ట్, ఇంకా అయోడిన్ కంటైనింగ్ ఫుడ్స్, ఆహ్, గ్రీన్ వెజిటబుల్స్, క్యాబేజ్ అట్లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డెలివరీ తర్వాత ఆహ్, ఈ నార్మల్‌గా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి చాలామందికి డెలివరీ తర్వాత ఈ హార్మోన్స్ అనేవి నార్మల్ అయిపోతాయి. కానీ ఆల్రెడీ థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత మళ్ళీ కూడా కొంత డోస్ తగ్గించే అవసరం పడొచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో డోస్ ఎక్కువ అవసరం పడుతుంది. సో, డెలివరీ తర్వాత అది తగ్గుతుంది కాబట్టి డోస్ తక్కువ ఇవ్వాల్సొస్తుంది. సో, ఇలా కరెక్ట్‌గా మానిటర్ చేసుకొని థైరాయిడ్ టాబ్లెట్స్, థైరాయిడ్ మెడికేషన్ కరెక్ట్‌గా వేసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ అంతా సాఫీగా హెల్తీగా గడిచిపోతుంది.